భార్యను ఈ ముగ్గురు వ్యక్తుల వద్ద ఒంటరిగా వదిలిపెట్టకూడదు. ఆ ముగ్గురు ఎవరు? ప్రియమైన ప్రేక్షకులారా, మీకోసం నేను చాలా ముఖ్యమైన సమాచారంతో హాజరయ్యాను. ఈరోజు మనం ఈ వీడియోలో భార్యను ఎవరి వద్ద ఒంటరిగా వదిలిపెట్టకూడదో చర్చిద్దాం. ప్రేక్షకులారా, మీకొక విన్నపం. ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు శ్రద్ధగా వినండి. ప్రియమైన ప్రేక్షకులారా, ఈ విషయాన్ని ఒక కథ ద్వారా అర్థం చేసుకుందాం. ఏ ప్రదేశాలలో ఏ వ్యక్తుల వద్ద మీ భార్యను ఒంటరిగా వదిలిపెట్టకూడదో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ప్రేక్షకులారా, ఒక నగరంలో ధర్మ అనే వ్యక్తి నివసించేవాడు. అతని భార్య చాలా అందమైనది. ధర్మ తన భార్యను ఎంతగానో ప్రేమించేవాడు. అతని భార్య కూడా చాలా పతివ్రత, నిష్ఠగల స్త్రీ. ఒకరోజు వ్యాపారం విషయంలో అతను మరో ప్రాంతానికి వెళ్లవలసి వచ్చింది. అక్కడ చాలా రోజులు ఉండవలసి ఉంది. అందువల్ల ధర్మ తన భార్యతో సహా మరో రాష్ట్రానికి వెళ్లాలని నిర్ణయించాడు. ప్రేక్షకులారా, అతను బయలుదేరినప్పుడు ఒక దొంగ అతన్ని దోచుకున్నాడు. అతని వద్ద ఉన్న డబ్బు, ఆభరణాలు అన్నీ అపహరించాడు. దొంగలు అతని సర్వస్వం దోచుకున్నారు. అతని భార్య ఆభరణాలను కూడా తీసేశారు. ఇప్పుడు అతను ధనరహితుడయ్యాడు. చిన్న వ్యాపారం చేసేందుకు కూడా అతని వద్ద డబ్బు లేదు. ప్రియమైన ప్రేక్షకులారా, ధర్మ అనే ఆ వ్యాపారి తన భార్యతో సహా జీవనాధారం ఎలా సమకూర్చుకోవాలని తీవ్ర ఆందోళనలో పడ్డాడు. ఈ ప్రాంతంలో అందరూ అపరిచితులు. ఈ రోజుల్లో ఎవరు కారణం లేకుండా ఎవరికి సహాయం చేస్తారు? ఇలాంటి ఆలోచనలతో ధర్మ ఒక నగరం సమీపంలోని ఒక మహాత్ముని ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ మహాత్ముడు ప్రతిరోజూ తన ఆశ్రమంలో ప్రజలకు మంచి ఉపదేశాలు ఇచ్చేవాడు. మహాత్ముని ఉపదేశాలను వినడానికి ధర్మ తన భార్యతో కలిసి అక్కడ కూచుని శ్రద్ధగా వినసాగాడు. ప్రేక్షకులారా, కొంత సమయం తర్వాత మహాత్ముని ఉపదేశాలు ముగిశాయి. అందరు భక్తులు తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. అక్కడ ధర్మ, అతని భార్య మాత్రమే మిగిలారు. మహాత్ముడు ఒక జంట ఇంకా అక్కడే కూర్చుని ఉన్నారని గమనించాడు. వారి ముఖంలోని భావాలు చూస్తే వారు ఏదో పెద్ద విపత్తులో చిక్కుకున్నట్లు అనిపించింది. ప్రేక్షకులారా, మహాత్ముడు ధర్మను అతని విచారానికి కారణం అడిగాడు. ధర్మ చెప్పాడు, మహారాజ్, నేను నా భార్యతో వ్యాపారం కోసం విదేశానికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఒక దొంగ నా ధనాన్ని దోచుకున్నాడు. ఇప్పుడు నా వద్ద ఒక్క పైసా కూడా లేదు. ఈ ఆలోచనతో నాకు చాలా బాధగా ఉంది. ఈ ప్రాంతంలో డబ్బు లేకుండా నేను ఎలా జీవిస్తాను? నేను ఏమి తింటాను? నా భార్యకు ఏమి తినిపిస్తాను? ధనం లేకుండా నేను ఏ వ్యాపారం చేయలేను. ఇప్పుడు ఒకే ఒక మార్గముంది. దయచేసి నా భార్యను కొన్ని రోజులపాటు ఏదైనా సాహుకారుడి వద్ద తాకట్టు పెట్టండి. దానికి బదులుగా నాకు లభించే ధనంతో కొన్ని రోజుల్లో వడ్డీతో సహా సాహుకారుడికి తిరిగి చెల్లించి నా భార్యను విడిపించుకుంటాను. ధర్మ మాటలు విని మహాత్ముడు, వత్స, విచారపడకు. నీ భార్యను ఏదైనా సాహుకారుడి ఇంటిలో ఉంచుతాను. నీ వద్ద డబ్బు సమకూరినప్పుడు నీ భార్యను తీసుకెళ్ళు అన్నాడు. ప్రియమైన ప్రేక్షకులారా, ఇంత చెప్పి మహాత్ముడు ధర్మను, అతని భార్యను తనకు తెలిసిన ఒక సాహుకారుడి ఇంటికి తీసుకెళ్లాడు. సాహుకారుడు ధర్మ భార్యను తన ఇంటిలో తాకట్టుగా ఉంచుకుని అతను అడిగిన డబ్బుని ఇచ్చాడు. ధర్మ, సేట్జీ, మీ డబ్బును వడ్డీతో సహా తిరిగి చెల్లించి కొన్ని రోజుల్లో నా భార్యను విడిపించుకుంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను మరో నగరంలో వ్యాపారం ప్రారంభించాడు. ఇక్కడ ధర్మ భార్యను చూసి సాహుకారుడి ఉద్దేశాలు చెడ్డవయ్యాయి. ధర్మ భార్య చాలా అందమైనది కావడంతో సాహుకారుడు ఆలోచించాడు, ఈమెను నా భార్యగా చేసుకుంటే ఎందుకు? దీని భర్త దీన్ని తీసుకురాగలడో అప్పుడు ఈమె చనిపోయిందని అబద్ధం చెప్పి సర్ది చెప్పుకుంటాను. ప్రియమైన ప్రేక్షకులారా, ఈ విధంగా ఆలోచిస్తూ సాహుకారుడు ధర్మ భార్య వద్దకు వెళ్ళి ఇటూ అటూ మాట్లాడసాగాడు. చూడు, నీవు ఆ భికారి వెంట ఎందుకు పడుతున్నావు? నా భార్యగా ఎందుకు మారవు? నిన్ను జీవితాంతం రాణిలా చూసుకుంటాను అన్నాడు.
సాహుకారు మాటలు విని ధర్మ భార్య భయపడింది. ఆమె ఆలోచించింది, నేనిప్పుడు నిరాకరిస్తే ఈ సాహుకారు నాతో బలవంతం చేయవచ్చు. నా భర్త ఎప్పుడు తిరిగి వస్తాడో తెలియదు. నేను ఒక అబల స్త్రీ. ఈ దుష్ట సాహుకారుడి ముందు ఏం చేయగలను? ఈ సమయంలో యుక్తితో నా ధర్మాన్ని కాపాడుకోవాలి. ప్రేక్షకులారా, ఈ విధంగా ఆలోచించి ధర్మ భార్య సాహుకారుతో మధురంగా మాట్లాడుతూ చెప్పింది, చూడు, నీ భార్యగా మారడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ముందు నీవు నన్ను 1 సంవత్సరం పాటు నీ కుమార్తెగా చూసుకోవాలి. 1 సంవత్సరం తర్వాత నీ భార్యగా మారతాను. సాహుకారు ఆలోచించాడు. 1 సంవత్సరం అంటే ఎంత సమయం? త్వరలో గడిచిపోతుంది. ఆ తర్వాత ఈమె నా భార్యగా మారుతుంది అనుకుని ధర్మ భార్యను నగరంలో మరో ఇంటిలో ఉంచాడు, ఎవరికీ తెలియకుండా. ప్రియమైన ప్రేక్షకులారా, ఇద్దరు ధర్మ వ్యాపారం చేసి చాలా ధనం సంపాదించాడు. అతను నిర్ణయించాడు, సాహుకారుడి డబ్బు తిరిగి చెల్లించి నా భార్యను విడిపించుకోవాలి. ధర్మ ధనంతో సాహుకారుడి వద్దకు వచ్చి డబ్బిచ్చి తన భార్యను అడిగాడు. ధర్మను చూసి సాహుకారు కొంచెం విచారించాడు. ఓ భాయ్, నన్ను క్షమించు. నేను నీ భార్యను తిరిగి ఇవ్వలేను. ఎందుకంటే నీ భార్య చనిపోయింది. నేను ఆమెకు చాలా చికిత్స చేయించాను, కానీ ఆమెను కాపాడలేకపోయాను అన్నాడు. సాహుకారు నోటి నుండి తన భార్య మరణ సమాచారం విని ధర్మకు చాలా దుఃఖం కలిగింది. అతను చెప్పాడు, సేట్జీ, జరిగింది జరిగిపోయింది. కానీ మీ డబ్బు తీసుకోండి, మీ రుణం తీర్చుకుంటాను. సాహుకారు సమాధానపరిచాడు, చూడు భాయ్, నీ భార్య చనిపోయింది కాబట్టి డబ్బు నీవే ఉంచుకో. నాకు నీ నుండి డబ్బు అవసరం లేదు. ఇప్పుడు ధర్మ దుఃఖిత మనస్సుతో మహాత్ముడి వద్దకు తిరిగి వచ్చి సమస్త కథను చెప్పాడు. సాహుకారుడి వద్ద డబ్బు తిరిగి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అతడు నా భార్య చనిపోయిందని చెప్పాడు. నేను అతనికి డబ్బు తిరిగి ఇవ్వడానికి ప్రయత్నించాను, కానీ అతడు డబ్బు తీసుకోలేదు అన్నాడు. ప్రియమైన ప్రేక్షకులారా, మహాత్ముడు సిద్ధపురుషుడు. అతడు సమస్తం అర్థం చేసుకున్నాడు. సాహుకారుడి ఉద్దేశాలు దోషపూరితమని గ్రహించాడు. బేటా, నిరాశ చెందకు. నీ భార్య ఇంకా సజీవంగా ఉంది, సాహుకారు వద్దే ఉంది. కానీ అతడు ఆమెను తిరిగి ఇవ్వడం లేదు. ఒక పని చెయ్యి, ఇక్కడి రాజు వద్దకు వెళ్ళి సాహుకారుడి మీద ఫిర్యాదు చెయ్యి. రాజు నీ భార్యను తిరిగి ఇప్పించవచ్చు అన్నాడు. ప్రేక్షకులారా, మహాత్ముడు చెప్పినట్టు ధర్మ రాజు దర్బారుకు చేరుకొని సమస్త కథను వివరించాడు. సాహుకారు నా భార్యను తిరిగి ఇవ్వడం లేదు, ఆమె చనిపోయిందని చెప్తున్నాడు. ధర్మ మాటలు విని రాజు సాహుకారును వెంటనే దర్బారుకు పిలిపించి ధర్మ భార్యను అతనికి అప్పగించమని ఆదేశించాడు. సాహుకారు చెప్పాడు, మహారాజ్, ఈవిడి భార్య చనిపోయింది. నేను ఎక్కడి నుండి ఇస్తాను? నేను ఆమెను కాపాడడానికి చాలా ప్రయత్నించాను, కానీ కాపాడలేకపోయాను. నా మాటపై నమ్మకం లేకపోతే ఆమెకు చికిత్స చేసిన వైద్యుణ్ణి అడగండి, ఆమె అంత్యక్రియలు చేసిన నలుగురిని అడగండి. సాహుకారు మాటల ఆధారంగా రాజు వైద్యుణ్ణి అడిగాడు. వైద్యుడు చెప్పాడు, మహారాజ్, ఈ మాట నిజం. నేనే ఆ స్త్రీకి చికిత్స చేశాను, కానీ ఆమెకు తీవ్రమైన వ్యాధి ఉండి ఆమె బతకలేకపోయింది. రాజు ఆమెను దహనం చేసిన నలుగురిని అడిగాడు. వారు కూడా సాహుకారు చెప్పినట్టే చెప్పారు. రాజు ధర్మతో, చూడు, నీ భార్య నిజంగానే చనిపోయింది. ఇది ఈశ్వర ఇచ్ఛగా భావించి సంతృప్తిపడు. కాని ధర్మరాజు తీర్పుతో సంతృప్తి చెందలేదు. అతడు మహాత్ముడి వద్దకు తిరిగి వచ్చి సమస్తం వివరించాడు. మహాత్ముడు చెప్పాడు, బేటా, మరల రాజు వద్దకు వెళ్ళి నీవు న్యాయం సరిగ్గా చేయలేదు అని చెప్పు. రాజా, 2 గంటల పాటు నన్ను రాజుగా చేయండి, నేను నీకు న్యాయం చేస్తాను. ప్రియమైన ప్రేక్షకులారా, ధర్మరాజు వద్దకు వెళ్ళి అదే చెప్పాడు. రాజు ఆలోచించాడు, సరే, 2 గంటల విషయం. మహాత్ముణ్ణి రాజుగా చేస్తాను. అతడు మహాత్ముణ్ణి రాజగద్దెపై కూర్చోబెట్టి అన్ని అధికారాలు అప్పగించాడు. మహాత్ముడు సాహుకారును అతని సాక్షిదారులను వెంటనే దర్బారుకు పిలిపించాడు. మొదట వైద్యుడిని అడిగాడు, నీవు ధర్మభార్యకు చికిత్స చేశావా? వైద్యుడు, అవును మహారాజ్, నేనే చికిత్స చేశాను అన్నాడు. మహాత్ముడు మళ్ళీ అడిగాడు, సాహుకారు స్త్రీని తీసుకొచ్చి చికిత్స చేయించాడా? నీవు సాహుకారు ఇంటికి వెళ్ళావా? వైద్యుడు, మహారాజ్, సాహుకారు స్త్రీని తీసుకురాలేదు. నేను అతని ఇంటికి వెళ్ళలేదు. సాహుకారు ఒక్కడే వచ్చి సమస్య చెప్పాడు. నేను మందు ఇచ్చాను అన్నాడు. మహాత్ముడు చెప్పాడు, స్త్రీని చూడకుండా నీవు ఎలా చికిత్స చేశావు? నీవు మందు బదులు విషమిచ్చి చంపావని అనిపిస్తోంది. నీవు ధర్మభార్య మరణానికి కారణం. నీకు 100 కొరడ దెబ్బల శిక్ష విధిస్తున్నాను. మహాత్ముడి ఆదేశంతో రాజసైనికులు వైద్యుడికి కొరడా దెబ్బలు వేశారు. ప్రేక్షకులారా, వైద్యుడి అంగీకరించాడు, నేను ఏ స్త్రీకి చికిత్స చేయలేదు. సాహుకారు అబద్ధం చెప్పమని 500 మొహరీలు ఇచ్చాడు. కొంత సమయం తరువాత మహాత్ముడు ఆమెను దహనం చేసిన నలుగురిని పిలిపించి,
మీరే ధర్మభార్య అంత్యక్రియలు చేశారా అని అడిగాడు. వారు అవును మహారాజ్ అన్నారు. మహాత్ముడు అంత్యక్రియల ముందు మృతదేహాన్ని స్నానం చేయిస్తారు. మీరు మృతదేహం చూశారా అని అడిగాడు. నలుగురు లేదు మహారాజ్, మేము చేరుకునేసరికి సాహుకారు ఆమెను ఆర్తిపై ఉంచాడు. మేము ఆర్తిని ఎత్తుకెళ్లి శ్మశానంలో దహనం చేశాము అన్నారు. మహాత్ముడు చెప్పాడు, సాహుకారు ఆర్తిలో జీవింత వ్యక్తిని ఉంచి విషంతో మత్తులో ఉన్న వ్యక్తిని దహనం చేయించాడేమో. మీరు జీవింత వ్యక్తిని దహనం చేశారని అనిపిస్తోంది. మీ నలుగురికి 100 కొరడా దెబ్బల శిక్ష విధిస్తున్నాను. రాజసైనికులు 4 సాక్షిదారులపై కొరడా దెబ్బలు వేశారు. వారు అంగీకరించారు. సాహుకారు ఈ పని కోసం మాకు 100 మొహరీలు ఇచ్చాడు. ప్రియమైన ప్రేక్షకులారా, వైద్యుడు సాక్షిదారులపై 100 కొరడా దెబ్బలు పడటం చూసి సాహుకారు భయంతో వణికిపోయాడు. మహాత్ముడు సాహుకారును పిలిచి చెప్పాడు, నీకు 100 కొరడా దెబ్బలతో పాటు 3 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తున్నాను. ప్రియమైన ప్రేక్షకులారా, శిక్ష వినగానే సాహుకారు భయంతో ధర్మభార్యను పిలిచి అప్పగించాడు. తన తప్పుకు క్షమాపణలు కోరాడు. మహాత్ముడు చెప్పాడు, విశ్వాసఘాతకుడి శిక్ష క్షమాపాత్రం కాదు. సాహుకారును జైలుకు పంపించాడు. ధర్మ తన భార్యతో తన నగరానికి తిరిగి వచ్చాడు. ఎవరైనా ఎంత విశ్వాసనీయమైనా అతనిపై కూడా అంధంగా విశ్వాసం పెట్టకూడదు. ఎవరైనా చాలా విశ్వాసవంతుడనిపిస్తే అతని పరీక్ష రహస్యంగా చెయ్యాలి. ఈ 3 విషయాలు ఇతరుల చేతిలో ఇవ్వడం వల్ల వాటిని తిరిగి పొందడం చాలా కష్టం. మొదటిది స్త్రీ, రెండవది ధనం, మూడవది ఆదాయ సాధనం. ఈ మూడింటినీ చూస్తే మనిషి ఉద్దేశాలు చెడ్డవవుతాయి. వీటిని ఎప్పుడూ ఇతరులకు ఇవ్వకూడదు. ఇవ్వాల్సి వస్తే మీ పట్ల నమ్మకమైన వారికి మాత్రమే ఇవ్వాలి. ముఖ్యంగా డబ్బు, స్త్రీల విషయంలో ఎవరిపైనా అంధంగా నమ్మకం పెట్టకూడదు. డబ్బు చూస్తే ఆశ, స్త్రీని చూస్తే కామం పుడతాయి. లోభులు, కామాంధులు ఎల్లప్పుడూ అబద్ధాల ఆశ్రయం తీసుకుంటారు. ప్రియమైన ప్రేక్షకులారా, ఈ కథ మీకు ఎలా అనిపించింది? దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలపండి. మా వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ జీవితం మంగళమయం కావాలని కోరుకుంటూ మరో వీడియోలో కలుద్దాం. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.